ఇది ఒక దక్షిణ కొరియాకి చెందిన వైవిధ్యమైన చిత్రం. ఉమెన్స్ వార్ సిరీస్లో ఒకటి. అలాగే నా ఉద్దేశంలో ఈ సిరీస్లో అత్యుత్తమమైనది. ఇది ఒక ముసలి వ్యక్తి మరియు ఒక కుటుంబానికి సంబంధించిన కథ. చెడు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు అంటారు. ఆ ముసలివాడి కామం శృతిమించి ఎలాగైనా తన కోరికను తీర్చుకోవాలని ఆరాటపడ్డాడు. ఆ ముసలివాడే పక్కింటికి కొత్తగా వచ్చిన పక్కింటి ముసలాడు. రాగానే అతడు మంచివాడు కాదని అర్థమవుతుంది. ఒక రసాయనంతో మద్యం గ్లాసును శుభ్రంగా తుడిచి దాన్ని ఒక పెట్టెలో పెట్టి మనసులోనే వికృత ఆలోచనలు చేసుకున్నాడు. మెట్ల మార్గంలో ఆఫీస్ నుండి అప్పుడే తిరిగి వచ్చిన దాజ్వాంగ్ను ఆపాడు. దాజ్వాంగ్తో కలిసి మద్యం తాగాలని ఆ ముసలాడు కోరాడు. అతడు పెద్దగా ఆలోచించకుండా సరేనన్నాడు. కాని షియావోమే ఆ ముసలివాడిని చూడగానే ఆమె కళ్లలో భయం కనిపించింది. తన ప్రియుడి ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ముసలాడు గ్లాసులో మద్యం పోస్తుండటం చూసి ఆమె త్వరగా దాన్ని లాక్కుంది. కాని ఆ ముసలాడే ఇద్దరికీ మద్యం పోశాడు. ప్రియుడు మరియు ముసలాడుద్దరూ గ్లాసులను ఖాళీ చేయగా ఆమె మాత్రం కొద్దిగా చుక్క మాత్రమే పెదవులకు తాకించింది. ఆ ముసలాడు వదలకుండా ఆమెను కూడా మద్యం తాగమని మాయమాటలు చెప్పాడు. ఆమె కూడా కాదనలేకపోయింది. కొద్దిసేపటికే ఆమెకు తల తిరగడం, చూపు మసకబారడం మొదలైంది. ఆమె మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కువగా ఏమీ ఆలోచించలేదు. ప్రియుడు ఇంకా గాఢనిద్రలో ఉన్నాడని చూసింది. కాని ఆమె లేచి చూడగా తన లోదుస్తులు మాయమైనట్లు గుర్తించింది. భయంతో చుట్టూ వెతికినా ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ఆమెకు క్రితం రాత్రి జరిగిన ఉదంతం గుర్తుకొచ్చింది. ఆమె నిద్రపోయిన తర్వాత ఆ ముసలాడు ఆమె లోదుస్తులను తీసి తన జేబులో పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ముసలాడు తలుపు బయట నిలబడి ఆమె వైపు చూస్తూ వికృత నవ్వు నవ్వాడు. తన ప్రియుడికి ఈ విషయం తెలియకూడదని ఆమె రహస్యంగా ముసలాడి ఇంట్లోకి జొరబడింది, తన లోదుస్తుని తెచ్చుకుంది.